భక్తుడైనటువంటి లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 39వ వచనం నుండి ఈ విధంగా వ్రాయబడి ఉంది. లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. 42వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. అయితే రెండవ దొంగ ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. 43వ వచనం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదువుబడినటువంటి వచన భాగాలను ఈ సమయంలో మనం పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క సందర్భం మనందరికీ జ్ఞాపకం వస్తూ ఉంది. ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు ఈ లోక రక్షణకై, యావత్తు ప్రపంచ మానవాళి యొక్క పాప పరిహారార్థమై పరిశుద్ధుడుగా జన్మించి, పరిశుద్ధుడుగా జీవించి, పరిశుద్ధుడుగా లేఖనములు నెరవేరుబడినట్లు ఆయన శిలువ మరణము పొంది ఉన్నారని మనందరము గ్రహించగలుగుతూ ఉన్నాం. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారిని శిలువ వేసినప్పుడు ఆయనతో పాటు కుడివైపున ఒక దొంగ, ఎడమవైపున ఒక దొంగ, వారి గురించి బైబిల్లో ఏమని రాయబడిందనంటే వారు బందిపోటీ దొంగలు. ఇరువురు యేసు ప్రభువారికి కుడివైపున ఎడమవైపున సిలువ వేయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ స్నేహితులారా, ఈ ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి అటువైపున ఇటువైపున వేలాడదీయబడినటువంటి ఆ నేరస్తులు, ఆ బందీపోటీ దొంగలలో ఒక దొంగ యేసుక్రీస్తు ప్రభు వైపు చూసి దూషిస్తూ, ఎగతాళి చేస్తూ, ఆ భయంకరమైనటువంటి సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఆయన కూడా తనతో పాటు ఉన్నటువంటి మరొక దొంగ వేలాడుతున్నాడు. ఏ పాపం ఎరిగినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా సిలువలో వేలాడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఒక దొంగ యేసు ప్రభు వైపు చూస్తూ, ఎగతాళి చేస్తూ, దూషిస్తూ, అవహేళనగా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నీవు గొప్ప దేవుడవని చెప్పుకున్నావు కదా, నీవు గొప్ప దేవుడవని చెప్పారు కదా, నువ్వు నిజంగా గొప్ప దేవుడవైతే, నీలో ఆ శక్తి ఉంటే నీకు నీవుగా రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా, నీలో ఆ గొప్ప శక్తి ఉంటే నీకు వేసినటువంటి ఆ యొక్క మ్రేకులను పీకేసుకొని మరి మాకున్నటువంటి ఈ మేకులు కూడా తీసివేయచ్చు కదా అని మరి ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారికి మరొక్క వైపు సిలువ వేయబడినటువంటి దొంగ ఏమని మాట్లాడుతున్నాడంటే, హేళన చేసినటువంటి ఆ ముందు దొంగను ఖండిస్తూ ఆయన అంటున్న మాట ఏంటనంటే, మనమైతే ఈ యొక్క శిక్షకు అర్హులమే. ఎందుకంటే మనము భయంకరమైనటువంటి దొంగతనం చేశాం, భయంకరమైనటువంటి పాపము చేశాం. కనుక మనకు ఈ శిక్ష న్యాయమే, సరైనదే. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో నాకు ఏ దోషము కనబడలేదు. ఆయన ఏ విధమైనటువంటి తప్పు చేయలేదు, ఏ విధమైనటువంటి పొరపాటు ఆయన చేయలేదు. కానీ ఈ శిలువ మరణం ఆయనకి అన్యాయం. మనకైతే న్యాయమే కానీ ఆయనకైతే అన్యాయమని ఆ ముందు ఎగతాళి చేసిన దొంగను గద్దించి వెంటనే యేసయ్య వైపు చూసి
సిలువలో వేలాడుతున్నటువంటి ఆ రెండవ దొంగ ఏమంటున్నారంటే, అయ్యా, నేను ఘోరమైన పాపిని, నేను పాపములోనే ఈ యొక్క భయంకరమైన శిక్షను అనుభవిస్తూ ఉన్నాను. ఏమైనా అవకాశం ఉంటే, నీవు జీవం కలిగిన దేవుడు గనుక నీవు నీ రాజ్యములోనికి వెళ్ళినప్పుడు నన్ను కూడా ఏమైనా అవకాశం ఉంటే జ్ఞాపకము చేసుకొనుమని దేవుని సన్నిధిలో దేవుణ్ణి ప్రాధేయపడుతూ ఉన్నాడు. పిల్లరా, చదువుబడినటువంటి ఆ 42వ వచనంలో 43వ వచనంలో వ్రాయబడినటువంటి మాట మనం ఏం చూస్తూ ఉన్నాము అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్న మాట, ఎప్పుడో కాదు నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని దేవుడు వానితో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. స్నేహితులారా, ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ శ్రేష్టమైన సమయంలో మనం వినబోతున్నటువంటి వాక్యములో ఉన్న ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అని ఆలోచన చేస్తే, ఈ సమాజంలో కూడా నేటి దినం ఇలాంటి రెండు రకాల మనస్తత్వాలు కలిగిన వారు మనకు కనబడుతూ ఉన్నారు. ఈ రెండు రకాల అభిప్రాయాలు కలిగిన వారిని మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అని అంటే పిల్లరా, మొదటి విధానం మనం గమనించినట్లయితే, లోపము వారిలో ఉన్నప్పటికీ, పొరపాటు వారిలో జరిగినప్పటికీ, ఆ పొరపాటు వల్ల జరిగినటువంటి నష్టాన్ని, ఆ లోపం వల్ల వచ్చినటువంటి ఆ యొక్క ఇబ్బందిని ఈరోజు నేను చేయడం వల్ల, నాలో ఉన్న పొరపాటు వల్ల నేను ఈరోజు ఈ స్థితిని అనుభవించాల్సి వస్తుంది, ఈ శిక్షను భరించాల్సి వస్తుంది, ఈ దీనస్థితిలోనికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అని ఈరోజు ఎవరూ కూడా లోబడ్డానికి ఇష్టపడడం లేదు. ప్రియులారా, జరిగినటువంటి ప్రతి నష్టాన్ని, జరిగినటువంటి ప్రతి శోధనను, వచ్చినటువంటి ప్రతి కీడును ఎదట వారి మీద త్రోయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జరిగినటువంటి ప్రతి దాని విషయంలో కూడా ఎదట వారిని నిందించే ప్రయత్నం చేస్తూ, ఈ విధమైనటువంటి ఆ భయభ్రాంతులకు గురి చేస్తూ, ఎదటివారిదే లోపం, ఎదటివారిదే తప్పని బ్లైమ్ చేస్తూ మేలు పొందాలని, లాభాన్ని పొందాలని, కార్యాన్ని జరిగించుకోవాలని ఆశపడేవాళ్ళు ఈరోజు చాలామందిని మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. వారి యొక్క లోపం వలన, వారి యొక్క అవిధేయత వలన, వారి యొక్క మందమరుపు వలన, వారి యొక్క అజాగ్రత్త వలన, వారికి ఉన్న సోమరితనం వలన, వారికి ఉన్నటువంటి భ్రష్టత్వం వలన ఈరోజు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను, వస్తున్నటువంటి శోధనలను ఈరోజు నా వల్ల ఇలా జరిగింది అని ఒప్పుకోవడానికి ఇష్టపడక ఎదటి వారి మీదే తోసి ఈరోజు ఇప్పటికీ కూడా నేను శ్రేష్ఠుడనే, శ్రేష్ఠురాలనే, నేను నీతిమంతుడనే, నీతిమంతురాలనే అని చెప్పి కార్యాలు పొందే ప్రయత్నం చేసేటువంటి ఒక భాగాన్ని, ఒక సమూహాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే, రెండవ దొంగ ఒక అద్భుతమైన మనసు కలిగిన వ్యక్తి. ప్రియ స్నేహితులారా, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఇప్పటికైనా ఒక నూతన జీవితాన్ని జీవించాలి, మరొక నూతన అవకాశాన్ని నేను పొందాలి, నా జీవితంలో ఒక మంచి దినాన్ని చూడడానికి నేను ప్రయత్నం చేయాలి అనేటువంటి ఆ ప్రయత్నము కనబరుస్తున్నటువంటి వ్యక్తిని మనము రెండవ దొంగగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. గమనించాలి, నేటి దినం ప్రియ సహోదరి సహోదరుడా, అనేక విషయాల్లో మనము ప్రయత్నం చేసి ఈరోజు ఓడిపోతూ ఉన్నాం, అపజయాన్ని ఎదుర్కొంటూ ఉన్నాం, వాటమిని చూస్తూ ఉన్నాం. ఈరోజు ఫెయిల్ అనేటువంటిది, అపజయం అనేటువంటిది మన జీవితంలో మనం ఈరోజు ఎదుర్కొంటూ ఉన్నాం. చాలామంది ఫెయిల్ అయిపోవడానికి, అపజయాన్ని చూడడానికి, నిరుత్సాహాన్ని చూడడానికి కారణము నేనే, నాలో ఉన్న లోపమే, నాలో ఉన్న అవిధేయతే, నాలో ఉన్న సోమరితనమే, నాలో ఉన్నటువంటి బద్ధకమే అని సరి చేసుకోవడానికి ఎవరు ఈరోజు ఇష్టపడడం లేదు. కానీ సరి చేసుకోవడానికి ఇష్టపడి మరొక నూతన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నాన్ని ప్రారంభించగలిగితే ఒక నూతనమైన జీవితాన్ని ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిద్ధముగా ఉన్నారు.
ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన జీవితంలో అపజయం అనేటువంటిది లేదా వాటం అనేటువంటిది ఏ విషయములో ఇంతవరకు మనం సవి చూసినా లేకపోతే అనుభవించినా ఎదురు చూసినా ప్రయత్నం చేసేటువంటి వారికి దేవుని యొక్క సన్నిధి ఎప్పుడూ తోడుగా ఉంటుంది. దేవుని యొక్క సహకారం ఎప్పుడు దగ్గరగా ఉంటుంది. దేవుని యొక్క తోడ్పాటు ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఈరోజు మన జీవితంలో, మానవ జీవితంలో ప్రధానంగా బలమైనటువంటి భక్తులుగా, ఆత్మీయులుగా సాగాలని చాలాసార్లు మనం కోరుకుంటూ ఆశపడుతున్న దినాలు ఉన్నాయి. కానీ మన జీవితంలో కొన్ని అన్వేషణ కారణాలు మనలను బలంగా ముందుకు అడుగులు వేయకుండా మనల్ని బలహీనపరుస్తూ ఉన్నాయి. అయితే ఆ యొక్క బలహీనతను బట్టి మనము దేవునికి దూరమైపోవడం దేవునికి ఇష్టమైనటువంటి లక్షణము, దేవుడు కోరుకునేటువంటి పద్ధతి కాదు అని దేవుడు ఈ సమయంలో మాట్లాడుతూ నిన్ను పిలుస్తూ నిన్ను ప్రేరణ కలగజేస్తూ ఉన్నాడు. లేదు, ఆ స్థితిని విడిచిపెట్టి మునుపటి కంటే బలమైన ఆత్మీయ జీవితాన్ని నీవు జీవించడానికి ఆశపడితే, ప్రయత్నం చేయడానికి అడుగులకు ముందుకు వేయగలిగితే ఖచ్చితంగా దేవుడు మార్గాలు తెరిచి ఊహించిన దానికంటే ఘనమైన ఆత్మీయ జీవితంలో నీవు నడవడానికి దేవుడు సహాయం చేస్తాడు. ప్రియమైనటువంటి వారలారా, కొన్నిసార్లు ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసి ఇక విసికి వేసారిపోయి ఇక నా వంతులో ఈ ఉద్యోగం లేదు అని బలహీనమైపోయి అక్కడ ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరికొంతమంది ఆ పరీక్షలు రాసి పిల్లరా కొన్ని సబ్జెక్టులు ఉండిపోవడం వలనో లేదా తగినంత ర్యాంక్ రాకపోవడం వలనో ఇంకా నా వయసు అయిపోయింది, ప్రయత్నాలు అయిపోయినాయి, చాలాసార్లు నేను ప్రయత్నం చేసి విఫలమైపోయాను, చూసేవాళ్ళు నన్ను చూసి నవ్వుతారేమో, ఎవరైనా నా గురించి ఏదైనా అనుకుంటారేమోనని ఈరోజు అక్కడే ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియ స్నేహితులారా, కష్టం విలువ తెలిసిన వారు, ప్రయత్నం యొక్క విలువ తెలిసిన వారు, ప్రయాసను గుర్తించేటువంటి వారు ఎవరు కూడా 1, 2, 3, 4, 5 పర్యాయాలు ఓడిపోయినా ప్రయత్నం చేస్తున్న వారిని చూసి కష్టం యొక్క విలువ తెలిసిన వారు ఎవరు అలా అనుకోరు. ఇంకా ప్రయత్నం చేసేవారిని చూసి వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటారు. వారు అన్నిసార్లు వాటిపైన మరలా ప్రయత్నం చేస్తున్నారు, నేను కూడా అలా చేయలేకపోతున్నాను ఏంటని నిన్ను ఒక మాదిరిగా తీసుకొని నీ వెనక ప్రయత్నం చేసి విజేతలుగా నిలిచిన వారు ఈ సమాజంలో ఎందరో ఉన్నారు. ఈరోజు నీవు బలహీనుడు అయిపోతున్నావేమో, బలహీనరాలు అయిపోతున్నావేమో. లేదు, ఎందుకంటే సిలువలో రెండవ దొంగ అతను నిజంగా ఏమనుకోవాలనంటే, సిలువ వేయబడ్డాం, ఈ మేకుల నుంచి బయటకు వచ్చే మార్గం లేదు, ఈ సిలువ నుంచి దిగేటువంటి అవకాశం లేదు, కనుక ప్రయత్నం చేసినా ప్రార్థన చేసినా మార్పు చెందినా ఇక ఏది మా జీవితంలో మంచి రోజులు లేవు అనుకుంటే యావత్తు ప్రపంచాన్ని దేవుడు సృజించి ఈ సృష్టిలో అనేక రకాలైనటువంటి విచిత్రమైనటువంటి సృష్టిని తయారు చేసినటువంటి దేవుడు ఈ మానవుడిని చిట్ట చివరకు పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళాలని ఒక ఆలోచనతో, ప్రణాళికలతో ఇన్ని రకాలుగా ఆలోచించేటువంటి జీవం కలిగినటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలిసిన, దేవుని రాజ్యానికి వెళ్ళాలని. ఈ భూమి మీద ఎన్ని అవకాశాలు ఇచ్చినా దేవుని బిడ్డలారా చాలామంది పొందుకోలేకపోతున్నారు. కానీ సిలువలో నుంచి క్రిందకి దిగడానికి అవకాశం లేనటువంటి వ్యక్తి నిత్య జీవానికి వెళ్ళాలని చేస్తున్నటువంటి చివరి ప్రయత్నం దేవుడు చూస్తాడు. కాబట్టే ఎప్పుడో కాదు ప్రియ సోదరుడా, నీవు ఇప్పుడే నాతో పాటు పరదేశంలో ఉండు అని దేవుడు ఒక అద్భుతమైనటువంటి భరోసానిచ్చి మార్గాన్ని తెరిచి తనతో పాటు వెంటనే పరదేశంలో ఉండే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ సందర్భం, ఈ సమయంలో మనకేం తెలియజేస్తుంది అనంటే, మన జీవితంలో ఓడిపోయినా, వాటమి రుచి చూసినా, పడిపోయినా, బలహీనమైపోయినా ఈ యొక్క సమయంలో దేవునికి ఎవరు కావాలి అనంటే, తిరిగి మరలా ప్రయత్నం చేసేవారు కావాలి. ప్రియ స్నేహితులారా, పడిపోవడం తప్పు కాదు, పడిపోయిన చోటు అలా ఉండిపోవడం తప్పు. ప్రియమైనటువంటి మిత్రులారా, బలహీనమైపోవడం తప్పు కాదు, బలహీనమైపోయిన చోట అలా ఉండిపోవడం తప్పు అని
ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు. ఈరోజు దిగజారిపోవడం, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బలహీనపరుచుకోవడం తప్పు కాదు, బలహీనమైపోయిన చోట్లో ఉండిపోవడం పొరపాటు. అయితే ఇతను సిలువలో రెండో దొంగ, ఇంకా నా జీవితం అయిపోయింది, అవకాశాలు లేవనుకొని అతడు అక్కడే ఆగిపోయి ప్రయత్నం చేయకుండా ఉండుంటే ఆ యొక్క నరకము నుండి తప్పించబడి ఉండేవాడు కాదు, ఆ మోక్షానికి వెళ్ళి ఉండేవాడు కాదు, పరదేశంలోకి వెళ్ళే అవకాశం ఉండేది కాదు. ఈరోజు ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి కూడా ఎవరు కావాలి అని అంటే ప్రయత్నం చేసేవారు కావాలి, ఆ ఉన్న స్థితి నుంచి పైకి లేవాలని కోరుకునేవారు కావాలి, పేదరికం నుంచి బయటికి రావాలనుకునేవారు కావాలి, బలహీనత నుండి బయటికి రావాలని అనుకునేవాళ్ళు కావాలి, ఆ ఫెయిల్ అయిపోయిన స్థితిలో నుండి నేను బయటకు వచ్చి విజయాన్ని సాధించాలి అనుకునేవాళ్ళు యేసు ప్రభువు కావాలి. నీ జీవితంలో దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలనేటువంటి తాపత్రయం కలిగిన వారు దేవునికి కావాలని దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇంతవరకు ఏమీ చేయలేనని, నిస్సహాయ స్థితిలో ఉన్నానని, ఏమీ సంపాదించలేనని, నాకంటూ మంచి రోజులు లేవని, ఒక మంచి జీవితాన్ని అనుభవించలేనని, ఉన్నత స్థితిని నేను నా కుటుంబం చూడలేమని నీవు బలహీనపడిపోయిన చోట ఉండిపోతే దేవుడి సమయంలో తప్పుపడుతున్నాడు. లే, ఆ స్థలము నుంచి నీవు లేచి ప్రయత్నం చేయడం మొదలు పెడితే దేవుని యొక్క సహాయం నీకు తోడుగా ఉంటుంది. నీవు ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతి పనిలో దేవుని సన్నిధి నీకు అండగా నిలబడుతుంది అని ఈ సందర్భంగా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.